నీతిమంతులు. హల్లెలూయా! ఎవరంట? నీతిమంతులు. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. హల్లెలూయా! సామెతలు 10వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. నీతిమంతుడంటే ఈ లోకంలో ఎవరు లేరు గానీ యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకేం కలుగుతుందో తెలుసా? ఆశీర్వాదకరము. ఆయన రక్తంలో కడగబడిన నువ్వు కూడా ఈరోజు ఆయన నీతిని అనుసరించి జీవిస్తున్న నువ్వు కూడా నీతిమంతుడుగా ఉన్నావు. కాబట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా! నీతిమంతుడిగా ఉన్నావంటే ఖచ్చితంగా చూడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. నువ్వు నీతిమంతుడు ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వేమవుతావో తెలుసా? ఆశీర్వదింపబడతావు, నువ్వు రక్షింపబడతావు, నువ్వు పోషింపబడతావు. ఎందుకనంటే ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయన చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకో, ఆయన బలి అయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా! అయితే నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, అదేవిధంగా నువ్వు నీతిమంతుడిగా మారతావు. నీతిమంతుడిగా నువ్వు ఉన్న నీ జీవితము అంతా కూడా కష్టార్జితం అంతా ఏమవుతుందో తెలుసా? జీవదాయకము అవుతుంది. హల్లెలూయా! జీవదాయకం అంటే చూడండి, నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడొచ్చి కష్టపడి మరణించి తిరిగి లేచి పరలోకంలో ఈరోజు ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కష్టపడడం వలన, ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారా ఈరోజు నువ్వేమై ఉన్నావంటే ఆశీర్వదింపబడి ఉన్నావు. నేనేమై ఉన్నానంటే ఆశీర్వదింపబడి ఉన్నాను. అయితే మనం అనుకుంటూ ఉన్నాము, ఆయన కష్టపడడం వలన ఈరోజు మనకు జీవదాయకముగా అయినది. మన జీవమునకి ఏమొచ్చింది తెలుసా? మన ఆత్మకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మన ఆత్మకి ఏమొచ్చిందంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వచ్చింది. మన ఆత్మకి ఏమొచ్చిందో తెలుసా? ఆయన ప్రేమను పుష్కలంగా మనకిచ్చాడు. హల్లెలూయా! నీతిమంతుల నోరు జీవపు ఊట. హల్లెలూయా! నీతిమంతుని నోరు ఏమవుతుందంట? జీవపు ఊట. నీతిమంతుడుగా నువ్వు ఉంటే నీ నోరు ఎలా ఉండాలో తెలుసా? జీవపు ఊటగా ఉండాలి. ఎందుకనంటే ఆ జీవపు ఊటలో నుంచి దేవుని సత్యమైన మాటలే రావాలి. అబద్ధమైన మాటలు, అనాలోచనైన మాటలు, బూతు మాటలు ఇవేవి కూడా నువ్వేం మాట్లాడకూడదు. అయితే నీతిమంతుల నోరు ఎలా ఉండాలి? జీవపు ఊట. ఈ ఊట ఏం చేస్తుందంటే మనిషిని జీవింపజేస్తుంది, ఇతరులను జీవింపజేస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది. ఎందుకనంటే నీ హృదయంలో జీవధారలు ఉన్నాయి కాబట్టి నా కుమారుడు నీ హృదయంను జాగ్రత్తగా ఉంచుకోమంటాడు సామెతల గ్రంథంలో. హల్లెలూయా! అయితే నువ్వేం చేయాలంటే నీతిమంతుల నోరు ఏమైనదంట? జీవపు ఊట. ఆ ఊట ద్వారా అనేక మంది రక్షింపబడాలి. ఆ ఊట ద్వారా అనేక మంది జీవించాలి. ఆ ఊట ద్వారా అనేక మంది నిత్య జీవమును పొందుకోవాలి. ఆ ఊట ద్వారా అనేక మంది ఆత్మీయమైన మేలులను పొందుకోవాలి. హల్లెలూయా! నీతిమంతులు వర్ధిల్లుట పట్టణముకు సంతోషకరము. నీతిమంతులు వర్ధిల్లుట దేనికి సంతోషకరము? పట్టణమునకు సంతోషకరము. నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు వర్ధిల్లటం వలన ఈ సృష్టికే ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఎందుకంటే రక్షణ వచ్చింది, చీకటి పోయింది, వెలుగు వచ్చింది. హల్లెలూయా! అదే విధముగా ఈరోజు నువ్వు నీతిమంతుడుగా వర్ధిల్లుతూ ఉన్న పట్టణమునకు ఏమైనదంట? సంతోషముగా ఉన్నది. ఎందుకనంటే నువ్వు దేవుని నీతిని నెరవేరుస్తూ ఉన్నావు, దేవుని రక్తంలో నువ్వు కడగబడినావు, దేవుని ప్రేమని నువ్వు పొందుకొని ఉన్నావు, దేవుని రక్షణను నువ్వు పొందుకొని ఉన్నావు. కాబట్టి నీతిమంతుడిగా నువ్వు జీవించే జీవితకాలం అంతయు అది జీవదాయకముగా ఉంటుంది. నీ నోరు జీవపు ఊటగా ఉంటుంది. నువ్వు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఆ పట్టణమునకు ఏమవుతుంది? సంతోషం కలిగి ఉంటారు. హల్లెలూయా! అయితే ఇంకోటి చూస్తే నీతిమంతులు చిగురాకు వలె ఏమవుతారంట? వృద్ధి నొందెదరు. చిగురాకు వలె ఏమవుతారు? నీతిమంతులు వృద్ధి పొందుతారు. ఎందుకనంటే వాళ్ళు చేసే నీతి అది దేవునికి మహిమకరమైనది. హల్లెలూయా! నీతిమంతుడు ఏం చేస్తాడో తెలుసా? అబద్ధమాడడు, చెడుగా ప్రవర్తించడు, నీతిని న్యాయమును జరిగిస్తాడు. దేవుని నీతిని న్యాయం జరిగిస్తాడు. దేవుని సువార్తను ప్రకటిస్తాడు. దేవుని ఆత్మ సంబంధమైన కార్యముల్లో ముందుకు వెళ్తాడు. అనేకమైన పరిస్థితుల నుంచి ఆయన అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి ముందుకు వెళ్తాడు. హల్లెలూయా! అయితే చూడండి, నీతిమంతుల ప్రార్థన ఏం చేస్తాడు? దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా! నీతిమంతుని ప్రార్థన ఏం చేస్తాడు? నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతాడు. నీతిమంతుడు దేవుణ్ణి అంగీకరిస్తాడు. దేవుని ప్రార్థన చూడండి, నీతిమంతుడి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఈరోజు నువ్వు
దేవుని నీతిలో, దేవుని రక్తంలో నువ్వు కడగబడి నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నీకు జీవదాయకం ఇస్తాడు, నీ నోరుని జీవపు ఊటగా చేస్తాడు, నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, పట్టణముకు సంతోషం ఇస్తాడు. చిగురాకు వలె నువ్వు నీ కుటుంబము వృద్ధి పొందుతుంది, నీ సంఘము వృద్ధి పొందుతుంది, ఆత్మలను వృద్ధి పొందింపజేయగలుగుతావు. అదేవిధంగా దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. హల్లెలూయా! ఎందుకు? నీలో దేవుని నీతిని కొనసాగిస్తూ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. హల్లెలూయా! నీ మార్గము దేవునికి తెలియను కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమేన్.